పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతోంది. తనకు మెజారిటీ సభ్యులు మద్దతిస్తున్నందున ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ ని కోరారు పళనిస్వామి. మరోవైపు శాసనసభలో బల నిరూపణకు తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు గవర్నర్ విద్యాసాగర్ రావు. న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. అసెంబ్లీలో కంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అంశం కూడా ప్రస్తుతం గవర్నర్ పరిశీలనలో ఉంది. దీంతో గవర్నర్ తీసుకోబోయే నిర్ణయం ఏమిటనే ఉత్కంఠ మొదలైంది. రాజ్ భవన్ నుంచి ఏ క్షణంలోనైనా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ తరుణంలో పళనిస్వామి తమ మద్దతుదారులతో సమాలోచనలు జరుపుతున్నారు. తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. గత 10 రోజులుగా కూడా చూస్తే తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతా ఉన్నాయి. సీఎం పీఠ మీద ఎవరు కూర్చుంటారనే దాని మీద రోజు రోజుకి నిమిషానికి కూడా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ అన్నాడీఎంకేలోని 2 శిబిరాలు కూడా గవర్నర్ని ఆశ్రయిస్తా ఉన్నాయి. మొన్న శాసనసభాపక్ష నేతగా ఈ నెల 13న పళనిస్వామిని ఎన్నికైన తర్వాత ఒకసారి గవర్నర్ కలిశారు అన్నాడీఎంకే శశికళ వర్గం. అలాగే అదే రోజు పన్నీర్సెల్వం కూడా గవర్నర్ కలిసి తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. తాజాగా నిన్న సాయంత్రం కూడా 2 వర్గాలు దాదాపు 1 గంట సమయంలోనే మళ్లీ వెళ్లి గవర్నర్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలంటూ కోరడంతో ఎవరికి గవర్నర్ అవకాశం ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందరి చూపులన్నీ కూడా ఇప్పుడు రాజ్భవన్ వైపు మళ్ళీ నిన్నటి వరకు శశికళ బయట ఉండటం, ఆమె మొత్తం చక్రం తిప్పుతుండటం, తన ఎమ్మెల్యేలతోటి తరచుగా భేటీ అవ్వటం, వాళ్ళతోటి వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తూ ఉండడం, తన పరోక్షంగా ఏం జరగాలని దాని మీద ఆమె దిశానిర్దేశం చేసి ఇప్పుడు జైలుకు వెళ్లిన నేపథ్యంలో బయట వాతావరణం అంతా కూడా రాజ్భవన్ వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. విద్యాసాగర్ రావు గత వారం రోజుల నుంచి కూడా రాజ్యాంగ నిపుణులతోటి నిరంతరం చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఎలాంటి అవకాశం ఎవరికి ఇవ్వచ్చు అనే దాని మీదనే ఈ చర్చలన్నీ నడుస్తూ ఉన్నాయి. శశికళకు జైలు శిక్ష పడవచ్చు అన్న ఉద్దేశంతోనే ఆమెకు 131 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ కూడా ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదన్న వార్తలు వచ్చాయి. అయితే ఆమెకు శిక్ష పట్టడం, ఆమె జైలుకి పెట్టడం పూర్తి అయిన నేపథ్యంలో శాసనసభాపక్ష నేతగా శశికళ వర్గం పళనిస్వామిని ఎన్నిక చేసుకోవడంతో ఇప్పుడు ఏం చేస్తారు? ఆయన నిన్న సాయంత్రం గవర్నర్ కలిసి 120 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు తనకుంది కాబట్టి తన్నే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఆ వెంటనే పన్నీర్సెల్వం కూడా గవర్నర్ కలిసి తనకు అవకాశం ఇవ్వాలి, ఫ్లోర్ టెస్ట్ కనుక పెడితే తనకే ముందు బల నిరూపణ చేసుకోవడానికి అవకాశం వాళ్ళని కోరిన నేపథ్యంలో వీటన్నింటినీ పరిశీలిస్తున్న గవర్నర్ విద్యాసాగర్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? 2 వర్గాలని ఒకేసారి అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం చేసుకునే విధంగా కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్కు అనుమతిస్తారా, లేకపోతే 120 మందికి పైగా మద్దతున్న పళనిస్వామిని పిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి తర్వాత బల నిరూపణ చేసుకోమంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం తమిళనాడు రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు రాజ్భవన్ వైపు చూస్తూ ఉన్నాయి. తమిళ ప్రజలు కూడా ఆసక్తిగా ఉన్నారు. తమ నూతన ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న ఆసక్తిగా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. శశికళ బయట ఉన్నంత కాలం కూడా ఆమె ఎలాంటి ఎత్తులు వేస్తుంది, ఎలాంటి పై ఎత్తులు వేస్తుంది అనే దాని మీద చూశారు. ఇప్పుడు పన్నీర్సెల్వం కూడా తన వర్గంతో సమావేశమయ్యారు. ఆయనకి 11-12 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఎంపీల మద్దతు కూడా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలంతా కూడా ఇంకా కూడా శశికళ వర్గంలోనే ఉన్నారు. ఫ్లోర్ టెస్ట్ పెడితే వాళ్ళంతా కూడా పన్నీర్సెల్వానికి మద్దతుగా ఉంటారు అన్న అభిప్రాయం ప్రజలు వ్యక్తం అవుతా ఉంది. పన్నీర్సెల్వం కనుక ముందుగా అనుకున్నట్టుగానే తను ముఖ్యమంత్రిగా కొనసాగాలని చేస్తున్నారు. అలాగే జయలలిత తనకు ఆశీర్వాదం ఇచ్చింది, జయలలిత నమ్మింది కాబట్టి ఆ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఫ్లోర్ టెస్ట్ పెడితే తనకే మద్దతు ఇస్తారని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతుందా, లేకపోతే శశికళ చెప్పినట్టుగానే మొత్తం వీళ్ళంతా కూడా పళనిస్వామికి మద్దతు పలుకుతారన్నది చూడాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రం కల్లా కూడా రాజ్భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందనేది ఒక సమాచారం అయితే వస్తుంది. దీంట్లో అయితే విశ్వసనీయత అయితే లేదు, కానీ ఇన్ని రోజుల నుంచి చర్చలు జరిపిన గవర్నర్ ఇక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా ఎక్కువ రోజుల పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని మీద ఎవరిని కూర్చోబెట్టాలని దాని మీద నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేయడం అనేది సరికాదన్న అభిప్రాయం రాజ్యాంగ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ విషయం మీద ఈ రోజు ఒక నిర్ణయాన్ని అయితే తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వ ఏర్పాటు కనుక పళనిస్వామిని ఆహ్వానించినట్టయితే ఆయనకు బల నిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఉంది. 5 రోజుల 6 రోజుల తర్వాత అసెంబ్లీని సమావేశపరిచి అసెంబ్లీ వేదికగా బల నిరూపణ చేసుకోవాలని పళనిస్వామికి సూచించే అవకాశం ఉంది. అలా కాకుండా పన్నీర్సెల్వం విజ్ఞప్తిని కూడా ఆయన మన్నించినట్టయితే ఇద్దరిని ఒకేసారి అసెంబ్లీలో బల నిరూపణ
చేసుకోవడానికి వీలుగా అవకాశం కల్పించవచ్చని అన్నారు. అయితే పన్నీర్సెల్వం దగ్గర తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటం, పళనిస్వామి దగ్గర ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న పన్నీర్సెల్వంకు ఎలా అవకాశం ఇస్తారన్న ప్రశ్న కూడా రాజ్యాంగ నిపుణుల నుంచి వస్తుంది. స్వయంగా ఎమ్మెల్యేలందరూ కూడా సంతకాలు పెట్టి మేమంతా పళనిస్వామికి మద్దతు ఇస్తున్నామని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పన్నీర్సెల్వంకు అవకాశం ఇవ్వడం అంటే అది రాజ్యాంగ విలువలను కాలరాయటమే అవుతుంది. బలం లేని పన్నీర్సెల్వంను బలం నిరూపించుకోమని కోవడం అనేది ఏమాత్రం కూడా సంప్రదాయం కాదు, పద్ధతి కాదనే వాదన కూడా రాజ్యాంగ నిపుణుల నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో వేటికి విద్యాసాగర్ రావు ప్రయారిటీ ఇస్తారు? బలం ఉంది అని మద్దతు లేఖలు ఇచ్చిన పళనిస్వామిని పిలుస్తారా, లేదు మీరు బలం నిరూపణకు అవకాశం ఇస్తే నా బలాన్ని నిరూపించుకుంటానంటున్న పన్నీర్సెల్వంకు అవకాశం ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే ఈ రోజు ఈ వ్యవహారంలో ఒక నిర్ణయం అయితే ఫైనల్ గా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి మనకి. యామిని. రైట్ చంద్రశేఖర్.